వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. వెబ్ డిజైనింగ్ డెమో క్లాసెస్లో మనం ఈరోజు ఫోటోషాప్లో మనకు కావాల్సిన ఇమేజ్ని ఏ విధంగా సెట్ చేయాలి అన్నది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మన ప్రాజెక్ట్ ఏంటి, బల్బ్ ప్రాజెక్ట్. ఈ బల్బ్ ఆన్ ఆర్ ఆఫ్ ఎలా చేయాలి అన్నది ఆటోమేటిక్గా ఆన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆన్, ఆఫ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆఫ్ అవ్వాలన్నది మన ప్రాజెక్ట్ గోల్ అనుకున్నాం. అయితే ఇక్కడ మనం 2 రకాల బల్బ్ ఇమేజెస్ తీసుకోవాలి. ఒకటి ఆన్ అయ్యి ఉన్న ఇమేజ్, ఇంకోటి ఆఫ్ అయ్యి ఉన్న ఇమేజ్. సో దీనికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ గూగుల్లోకి వెళ్ళండి. బల్బ్ జస్ట్ మీరు ఆన్ అండ్ ఆఫ్ హెచ్డి ఇమేజ్ అని కొట్టండి. ఇమేజ్లో కొద్దిగా క్వాలిటీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ నైస్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ ఓకే కాబట్టి ఈ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఫోటోషాప్ ఓపెన్ చేయండి. స్టార్ట్ మెనూలో ఫోటోషాప్ 7 ఫోటోషాప్ అని కొడితే మీ సిస్టంలో 7 CS2 రెండు ఉంటే కనుక 7 ప్రిఫర్ చేయండి. ఈ ప్రైమరీ సెట్టింగ్స్కి 7 సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, స్టెప్ 1 సెర్చ్ ఇమేజ్, తర్వాత రైట్ క్లిక్ చేసి కాపీ చేసాం, తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేసాం. నా ఫోటోషాప్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫైల్ మెనూలో న్యూ కమాండ్ తీసుకోండి, లేకపోతే కంట్రోల్ అని కొట్టండి. ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ రెజల్యూషన్ సెట్టింగ్ కానీ ఈ విడ్త్ హైట్ డిఫాల్ట్గా సెట్ అయిపోయి ఉంటాయి. ఓకే, వీటిని మార్చకండి. మామూలుగా మనం క్లిప్ బోర్డ్లో ఏది కాపీ చేయకుండా ఉన్నట్లయితే కనుక, అంటే క్లిప్ బోర్డ్ అంటే ఏది, మనం ఏదన్నా ఒక ఇమేజ్ని కానీ ఏదైనా డేటాని విండోస్లో కాపీ చేసినప్పుడు ఆ క్లిప్ బోర్డ్లో అది పేస్ట్ చేయడానికి ముందు క్లిప్ బోర్డ్లో ఉంటుంది. క్లిప్ బోర్డ్ అంటే అది ఒక టెంపరీ మెమరీ ప్లేస్ అనుకోండి. సో ఆ మెమరీలో ఉన్న దాన్ని మనం పేస్ట్ చేయబోతాం, మనకు కావాల్సిన ప్లేస్కి మనం తీసుకొస్తాం. అయితే ఇక్కడ మామూలుగా అయితే కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ A4 కావాలా, లేకపోతే మనం దేని మీద దేంట్లో మనం పేజ్ సెటప్ చేసుకోవాలి. ఫోటోషాప్ తీసుకున్నప్పుడు ఈ ఫోటోషాప్లో మీరు ఒక మ్యాక్సీ సైజ్లో ఫోటో ఇవ్వచ్చు, లేకపోతే ఫ్లెక్స్ 6x4లో ఫ్లెక్స్ ఇవ్వచ్చు, లేకపోతే లీగల్లో వర్క్ చేయొచ్చు, లేకపోతే ఒక A4 కానీ మ్యాక్సీ సైజ్ కానీ పేపర్ సెటప్స్ చేసుకొని దానికి సంబంధించిన సెట్టింగ్స్తో ఇవ్వచ్చు. కానీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఫొటోస్ తీయాలనుకోండి, 4x6 రెజల్యూషన్ 200 ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా A4 కావాలనుకోండి, A4 అన్నది తీసుకొని మనకి దానికి ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే విడ్త్ హైట్ చేంజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం ఇంచెస్లో పెట్టుకుంటే మనకి ఇంచెస్ అనేది బాగా అలవాటు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇది A4 వచ్చేప్పటికి ఎంత ఉంది, 8.5 into 11.5 inches ఉంది. కానీ ఎప్పుడు మనం చేయబోయే ప్రాజెక్ట్ దీనికి సంబంధించిన ఇమేజ్ సైజ్ ఎంత ఉంది అనేది మనకి తెలియదు. ఈ ఇమేజ్ సైజ్ కావాలి మనకి. సో ఈ ఇమేజ్ సైజ్ ఎంత అనేది మనం మెన్షన్ చేసే బదులు డిఫాల్ట్గా మనం న్యూ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దీన్ని సెలెక్ట్ చేయడం అనేది డిఫాల్ట్ సైజ్ తీసేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, రైట్ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్లోకి వెళ్తే ఈ ఇమేజ్ సైజ్ ఎంతైతే ఉందో, ఇక్కడ ఉన్న ఇమేజ్ సైజ్ ఎంతైతే ఉందో ఈ ఇమేజ్ సైజ్కి తగ్గట్టు ఆటోమేటిక్గా అదే సెట్టింగ్ తీసేసుకుంటుంది. సో ఎంత ఉంది చూడండి, ఇక్కడ 8.5 into 5 అప్రాక్సిమేట్లీ 4. సో ఇక్కడ రెజల్యూషన్, ఇంకొక మ్యాటర్ ఏంటంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది రెజల్యూషన్. ఓకే, సో ఈ రెజల్యూషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 72 ఉంది కదా, డిఫాల్ట్ రెజల్యూషన్ ఇది. ఈ రెజల్యూషన్ అంటే ఏంటంటే పిక్చర్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది ఇది. చూడండి, మీరు వాట్సాప్లో వాటిలో ఏదైనా ఫోటో చూసేటప్పుడు జూమ్ చేస్తుంటే పిక్సెల్ అవుట్ అయిపోతుంది. ఓకే, క్వాలిటీ ఉండదు, అంటే అదే తక్కువ రెజల్యూషన్లో ఉన్నట్టు. సో మనకి హై రెజల్యూషన్లో కావాలి, క్వాలిటీ కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ
200 రెజల్యూషన్ పెట్టుకోవాలి. కానీ ఇది ప్రింటింగ్ పర్పస్‌కి అయితే గనక మీరు ఈ విధంగా 200, 300 అలా ఇస్తే ఓకే. బట్ మనం చేయబోయే ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? వెబ్‌సైట్. వెబ్‌సైట్ అంటే ఏంటి? అది లోడ్ అవ్వటానికి కొంత టైం తీసుకుంటుంది. సర్వర్ నుంచి క్లయింట్‌లోకి అది డేటా ఫెచ్ అయ్యి, రిట్రీవ్ అయ్యి మనకి రెండర్ అవ్వడానికి మన క్రోమ్‌లో గాని వాటిలో రెండర్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం రిజల్యూషన్ పెంచామో ఇప్పుడు క్వాలిటీ హై క్వాలిటీ ఉండాలని చెప్పి మీరు 700 DPI ఇచ్చేసారనుకోండి, ఫైల్ యొక్క సైజు పెరిగిపోతుంది. అంటే మామూలుగా చూడండి ఇక్కడ నేను 72 DPI పెట్టాను అనుకోండి. ఈ 72 DPI పెట్టినప్పుడు 10K ఉందనుకోండి ఫైల్ యొక్క సైజు. 1200 DPI పెట్టాను. ఆటోమేటిక్‌గా అది ఫైల్ యొక్క సైజు ఎక్కువైపోతుంది. ఓకే. సో, ఫైల్ యొక్క సైజ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్‌గా మనకి వెబ్‌సైట్ లోడింగ్ అనేది టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో, డిఫాల్ట్‌గా ఉన్న 72 DPIని అలా 72 రిజల్యూషన్ అలా ఉంచేసుకోండి. ఓకే. అర్థమైంది కదా! మనం ఇప్పటిదాకా చెప్పిన టాపిక్ ఏంటి? జస్ట్ కంట్రోల్ అని కొట్టాం. డిఫాల్ట్‌గా ఆ ఇమేజ్ మీరు ఏ ఇమేజ్‌నైతే కాపీ చేసుకున్నారో ఆ ఇమేజ్ యొక్క స్పెక్స్ అన్నీ కూడా స్పెక్స్ అంటే ఏంటి? స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? విడ్త్, హైట్, రెజల్యూషన్. దాని స్పెక్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా అదే సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్‌గా ఇప్పుడు కంట్రోల్-V కొట్టేయండి. పేస్ట్ చేయడానికి కంట్రోల్-V. ఓకే. అక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టాం. కంట్రోల్-C లేకపోతే కంట్రోల్-C. బట్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు కంట్రోల్-C పనిచేయదు. ఇమేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ కంట్రోల్-C ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసేసి మనం కంట్రోల్-C అని కొట్టి ఇక్కడ చూడండి పేస్ట్ కొట్టడానికి ట్రై చేస్తే పాతదే వచ్చింది. కంట్రోల్-C అన్నది ఇక్కడ పనిచేయదు. ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కంపల్సరీ కాపీ కమాండే తీసుకోవాలి. బట్ ఎక్కడ పేస్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు దాన్ని కంట్రోల్-V కొట్టొచ్చు. ఓకే. సో, కాపీ అండ్ పేస్ట్ కమాండ్ తెలిసిందే కదా! అందరికీ కూడా విండోస్ సిస్టమ్ ఐడియా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిందే కదా! ఓకే. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఇక్కడ 2 బల్బ్స్ ఉన్నాయి. ఒకే ఫైల్‌లో ఉన్నాయి కానీ మనకి ఎలా కావాలి? 2 బల్బ్స్ కూడా సెపరేట్ కావాలి. ఆన్ బటన్ క్లిక్ చేసినప్పుడే ఆన్ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఆఫ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆఫ్ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనం జస్ట్ ఎ మినిట్. ఈ క్లిక్ చేసినప్పుడు రియల్ పవర్ ఏదో ఇచ్చేసి మనం ఆన్ ఆఫ్ చేయం కదా! మనం చేసేది ఏంటి? వర్చువల్‌గా ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ ఇమేజ్‌ని డిస్ప్లే చేస్తాం. ఆన్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ ఇమేజ్‌ని డిస్ప్లే చేస్తాం. అంతేగాని దీనికి ఒక వైరింగ్ సిస్టమ్ ఇచ్చి రియల్ పవర్ పంపించి దాన్ని మనం ఆన్ చేయటం అనేది మన ప్రాజెక్ట్ కాదు కదా! సో, మన ప్రాజెక్ట్ ఏంటి? జస్ట్ ఈ ఆన్ చేసినప్పుడు ఆన్ ఇమేజ్‌ని, ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ ఇమేజ్‌ని డిస్ప్లే చేస్తే మనకి అది బల్బ్ ఆన్ అండ్ ఆఫ్ అయిన ఫీలింగ్ మనకి వచ్చేస్తుంది. సో, దానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ ఇమేజ్‌ని తీసుకున్నాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి ఇప్పుడు? ఈ 2 కూడా ఒకటే సైజులో ఉండాలి. ఓకే. పొజిషన్ కూడా 2 ఒకే పొజిషన్‌లో 2 వేరు వేరు ఫైల్స్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ఫైల్‌ని సేవ్ చేసేటప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీనికి డెస్క్‌టాప్ మీద నేను మన ప్రాజెక్ట్‌కి HTML అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఈ ఫోల్డర్‌లో బల్బ్ అని చెప్పి సేవ్ చేశాను అనుకోండి. ఓకే. మీరేమనుకోవచ్చు, ఇది వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్ మనం మన వెబ్‌సైట్ పేజ్ ఏ కలర్ వేరే కలర్‌లోకి మార్చామనుకోండి. ఏ గ్రే కలర్‌లోకో లేకపోతే సంథింగ్ ఏదో ఒక వైట్ కాకుండా అదర్ దాన్ వైట్ కలర్ మార్చినప్పుడు ఈ బల్బ్ తీసుకెళ్ళి దాని మీద పెడితే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. మనకేం కావాలి? అక్కడ ఆ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది క్లారిటీ రావడానికి మీకు సింపుల్‌గా ఒక డెమో చూపిస్తాను చూడండి. ఫోటోషాప్‌లోనే మనం అంటే వెబ్ పేజ్ మొత్తం డిజైన్ చేయకుండానే మనం ఫోటోషాప్‌లోనే అక్కడ వచ్చే ప్రాబ్లమ్ ఏంటన్నది మీకు ఐడెంటిఫై చేయడానికి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది మన వెబ్‌సైట్ బ్యాక్‌గ్రౌండ్ పేజ్ అనుకుందాం. ఇప్పుడు నేను ఈ ఫైల్ తీసుకొని ఓకే. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఏమైంది? బ్యాక్‌గ్రౌండ్ వైట్ అన్నది డిస్ప్లే అయింది. మన వెబ్‌సైట్ పేజీ ఏమో వేరే కలర్‌లో ఉంది. ఏదో గ్రే కలరో సంథింగ్ ఏదో ఒక మనకి కావాల్సిన ఏదో ఒక కలర్స్ ఇస్తాం. ఆ కలర్‌లో ఏదో ఒక కలర్ ఇక్కడ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ ఏంటి?
ఈ బ్యాక్గ్రౌండ్ కనపడకూడదు, వైట్ అన్నది ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ వెబ్ పేజ్కి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇక్కడ కూడా ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ వైట్ మొత్తాన్ని ఎరేజ్ చేసేయాలి. మామూలుగా అయితే ఏంటంటే మీకు ఏదన్నా మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ని సపరేట్ చేయాలంటే ఇక్కడ మీకు బేసికల్గా ఏంటంటే విండోస్ ఫోటోషాప్లో ఏంటంటే లేయర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, మనం మెయిన్ ఒక ప్రైమరీ నాలెడ్జ్, ఈ లేయర్స్ మీద ఒక ప్రైమరీ నాలెడ్జ్ లేకుండా మీకు ఈ ఫోటోషాప్ అన్నది అర్థం కాదు కాబట్టి ప్రైమరీ బేసిక్స్ కొంతవరకు దీన్ని చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ ఒకటి ఉంది కదా, మనం దీంతో పాటు ఇంకో ఇమేజ్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్. ఏం చేయాలి, దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్, ఎప్పుడు ఇక్కడ పేస్ట్ చేశాను. జస్ట్ మినిట్. ఇక్కడ ఎప్పుడన్నా అలా మీకు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ చేసేయండి. విండోస్ షిఫ్ట్ ఎస్, కావాల్సిన వరకే ఇలా ప్రింట్ స్క్రీన్ కొడితే ఏమవుతుంది, ఎంటైర్ స్క్రీన్ మొత్తం అయిపోతుంది. అలాగన్నా మనకి స్క్రీన్ మీద ఉన్న దాంట్లో ఒక పర్టికులర్ ఏరియా మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలంటే విండోస్ షిఫ్ట్ ఎస్. ఓకే, జస్ట్ మినిట్, ఇది రాసుకోండి. స్క్రీన్ షాట్ ఫర్ సెలెక్టెడ్ ఏరియా ఏం చేయాలి, విండోస్ షిఫ్ట్ ఎస్, విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్. ఓకే, సో విండోస్ షిఫ్ట్ ఎస్ కొట్టి అక్కడ మనం దీన్ని కాపీ చేసుకోండి. ఏమైంది, రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి అది వర్క్ చేయదు. అప్పుడు మనం ఈ విధంగా దాన్ని విండోస్ షిఫ్ట్ ఎస్ ద్వారా దాన్ని కాపీ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, మనం ఏం చేసామంటే ఓవర్లాప్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పేస్ట్ చేసామో మనం ఇక్కడ 2 లేయర్స్ కింద డివైడ్ అయింది చూడండి. ఓకే, ఒక ఇమేజ్ ఏమో రోజెస్ది, ఇంకో ఇమేజ్ ఏమో బల్బ్. సో ఇక్కడ మీకు ఇది 2 క్లియర్గా అర్థం కావాలంటే చూడండి, ఫ్రంట్ ఇమేజ్ని కొద్దిగా సైజ్ తగ్గిద్దాం. ఈ లేయర్ మీద ఉన్న ఇమేజ్ సైజ్ తగ్గిద్దాం. సైజ్ తగ్గియాలంటే ఏదైనా ఇమేజ్ యొక్క సైజ్ తగ్గియాలంటే Ctrl+T. ఓకే, Ctrl+T కొడితే ఇమేజ్ సైజ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా రాసుకో. టు ట్రాన్స్ఫార్మ్ ది ఇమేజ్, సైజ్ ట్రాన్స్ఫార్మ్ చేయటం అంటాం కదా, సైజ్ తగ్గించడాన్ని మనకు కావాల్సిన ఫామ్లోకి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి Ctrl+T. ఓకే, సో Ctrl+T ఇవ్వటం ద్వారా మనకు కావాల్సిన ఇమేజ్ యొక్క సైజు తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ జస్ట్ మినిట్, మీకు ఇది బ్యాక్గ్రౌండ్ కొంత డిస్ప్లే అవుతూ ఉంది. అసలు పూర్తిగా డిస్ప్లే అవ్వకుండా దాన్ని చిన్న ట్రిక్ చేసి నేను మోడిఫై చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు దాకా ఏం డిస్ప్లే అయింది, బల్బ్ డిస్ప్లే అయింది. కానీ ఎప్పుడైతే మనం ఈ రోజెస్ ఇమేజ్ని తీసుకొచ్చి పేస్ట్ చేసామో ఆటోమేటిక్గా ఈ బల్బ్ ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లేదు, అంటే పోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ బ్రష్ అలాంటి అట్లా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ బ్రష్ తీసుకున్నాం, ఇక్కడ ఫస్ట్ రోజెస్ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ ఇక్కడ బల్బ్ ఇమేజ్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, సరే, తాజ్మహల్ తీసుకున్నాను నేను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ దీని మీద
పేస్ట్ చేసాను అనుకోండి, ఏమైంది, రోజ్ ఇమేజ్ పోయింది, తాజ్మహల్ వచ్చింది, ఓవర్ రైట్ అయిపోతుంది అది. కానీ ఫోటోషాప్కి వచ్చేప్పటికి అలా కాదు, మనకి ఇక్కడ పెయింట్ బ్రష్లో మనకి తాజ్మహల్ తీసేసి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కాసేపు రోజెస్ చూడాలంటే కుదరదు, ఓవర్ ల్యాప్ అయిపోతుంది, ఇది వెళ్ళి ఓవర్ రైట్ చేసేస్తుంది. వెరేస్ ఫోటోషాప్కి వచ్చేప్పటికి అలా కాదు. మెయిన్ ఫోటోషాప్ యొక్క పవర్ అంతా కూడా ఇక్కడ మనకి ఈ లేయర్స్ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక కొత్త ఇమేజ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసామో అదేం చేస్తుందంటే ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేసి అందులో ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐ సింబల్ని ఒకసారి క్లిక్ చేయండి, ఇది హైడ్ ఆర్ అన్హైడ్ అనమాట. ఇక్కడ ఉన్నాయి ఆబ్జెక్ట్స్, రెండు ఇమేజ్ ఉన్నాయి. ఈ ఇమేజ్ని డిస్ప్లే చేయాలా అక్కర్లేదా అన్నది మనం దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు, ఈ ఐ సింబల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను ఇది ఎప్పుడైతే హైడ్ చేశానో బ్యాక్గ్రౌండ్లో ఉన్న మనకి ఈ బల్బ్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఎనేబుల్ చేస్తే ఇది అదేవిధంగా చూడండి, ఇక్కడ తీసేసాను, మొత్తం పోయింది. ఓకే, క్లియర్ కదా. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఈ లేయర్స్ కాన్సెప్ట్ గురించి ఎందుకు చెప్పుకున్నాం? ఓకే, ఈ బల్బ్కి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది, వైట్ అయినప్పటికీ మనం సాధారణంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ ఏముంది అంటే ఏమీ లేదు, ప్లెయిన్ ఉంది అని చెప్తాం. ఇక్కడ ప్లెయిన్ ఉన్నా కూడా పనిచేయదు, అస్సలు ఏది ఉండకూడదు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ వైట్ ఇమేజ్ని తీసేయాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ తీయాలి. దానికి సాధారణంగా ఏంటంటే పెన్ టూల్ అన్నది తీసుకొని ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళమని చెప్తాం. ఫోటోషాప్ క్లాసెస్ కంప్లీట్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అది చెప్తాం. కానీ ఇక్కడ మనకి ఇన్స్టెంట్ వర్క్ జరగడానికి ఒక చిన్న సింప్లిఫై చేసుకోవడానికి చిన్న అవకాశం ఉంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే ఈవెన్గా ఉందో ఇదంతా కూడా మనం పెన్ టూల్ తీసుకొని ఒక్కొక్కటి అరేంజ్ చేయక్కర్లా, జస్ట్ ఎరేజర్ టూల్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎరేజర్ టూల్ అన్నది ఉంది కదా, ఈ ఎరేజర్ టూల్ తీసుకొని ఇలా చేస్తుంటే ఏమవుతుంది, ఓకే వైట్ బ్యాక్గ్రౌండ్ పోయింది, బాగానే ఉంది, వైట్ బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవుతూ ఉంది. కానీ ఎంతసేపు అని ఇలా ఎరేజర్ పెట్టి ఇలా నిదానంగా రుద్దుతో కూర్చుంటాం, ఇక్కడికి వచ్చేప్పటికి కొద్దిగా ఎక్కువ పోవటం తక్కువ ఇలా కరెక్ట్గా జిగ్జాగ్గా జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎరేజర్లోనే మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పి ఉంటుంది, రైట్ క్లిక్ చేసి దాని మీద మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది తీసుకోండి. లేకపోతే ఎరేజర్ ఇక్కడ ఈ టూల్ బాక్స్లో ఉన్న ఏ టూల్ సెలెక్ట్ చేయాలన్నా ప్రతి టూల్కి కూడా ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఇప్పుడు టెస్ట్ టైప్ చేయాలి, టీ కొడితే టెస్ట్ వస్తుంది, పాయింట్ టూల్ తీసుకోవాలి, పీ కొడితే పాయింట్ టూల్. అదేవిధంగా మనకి ఎరేజర్ కావాలి ఇక్కడ. సో ఎరేజర్కి ఈ అన్నది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎరేజర్ వస్తుంది. అయితే ప్రతి టూల్లో కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ సబ్ టూల్స్ ఉంటాయి. సో ఆ సబ్ టూల్స్ రావాలి అంటే కనుక ఇక్కడ మనం ఏం చెప్పాం, ఎరేజర్ అంటే ఒకటే ఎరేజర్ ఉంది, ఇది ఇలా డిలీట్ అవుతుంది. కానీ మనకేం కావాలి, కొద్దిగా అడ్వాన్స్డ్ ఎరేజర్ కావాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ కావాలి, లేకపోతే మ్యాజిక్ ఎరేజర్ టూల్ కావాలి. సో ఇప్పుడు మనం మ్యాజిక్ ఎరేజర్ టూల్తో వర్క్ చేయబోతున్నాం, ఇక్కడ క్లిక్ చేసాం. ఇలా చేసే బదులు ఏం చేయొచ్చండి, మీరు విండోస్ కీ షిఫ్ట్ కీ పట్టుకొని ఆ ఎరేజర్కి ఏమని చెప్పాం, ఈ కదా, షిఫ్ట్ కీ పట్టుకుని ఈ కొడతా ఉంటే ఇక్కడ ఈ విధంగా మనకి మోడిఫై అవుతూ ఉంటాయి. ఓకే, చేంజ్ అవుతూ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకదానికి టాగిల్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ ఎరేజర్ టూల్ కావాలి, అది తీసుకొని దీని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. ఏమైంది, సింపుల్, పేరులోనే ఉంది కదా, మ్యాజిక్ లాగా మొత్తం అంతా కూడా ఒక్కసారి వ్యానిష్ అయిపోయింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వేరే బ్యాక్గ్రౌండ్ ఇది వేస్తాను. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఓకే, ఇప్పుడు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఈ బల్బ్ కూర్చున్నట్టు ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వైట్ అన్నది కూడా ఉండకూడదు, వైటే కదా అని చెప్పి అలా వదిలేయకూడదు. అయితే ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఇది తీసేసాను, బ్యాక్గ్రౌండ్ వైట్ తీసేసి ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాం. సాధారణంగా ఫైల్ సేవ్ అంటే ఏం చేస్తాం మనం, ఫార్మేట్ ఇమేజ్ ఫైల్స్కి వచ్చేప్పటికి జేపీజీ అంటాం. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి బల్బ్ ఆఫ్ అని ఇచ్చాను, ఫైల్ నేమ్ ఏమి ఇచ్చానంటే బల్బ్ ఆఫ్. కానీ దాని ఎక్స్టెన్షన్ ఒక ఇమేజ్ ఫైల్ని ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అనేది ఉంటుంది. అది ఫోటోషాప్ క్లాసెస్లో డీటెయిల్గా ఉంటాయి, అవన్నీ తర్వాత చూద్దాం. మనకి సంబంధించినంత వరకు మన ప్రాజెక్ట్కి సంబంధించిన వరకు 2 టాపిక్స్ కావాలి. ఒకటి జేపీజీ అయితే ఇంకోటేమో పిఎన్జీ అంటాం. సో అసలు ఈ జేపీజీకి పిఎన్జీకి ఉన్న వేరియేషన్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, జేపీజీ అంటే ఫుల్ ఫామ్ జాయింట్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్.
సాధారణంగా మీరు ఫోన్స్లో వాటిలో వాడేటప్పుడు జేపీజీ ఫైల్స్ని ఎక్కువగా వాట్సాప్ లేకపోతే మెయిల్ పెట్టేటప్పుడు జేపీజీనా పీడిఎఫ్ అని అడుగుతాం కదా. సో జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్, పిఎన్జీ వచ్చేప్పటికి పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. సాధారణంగా మనం ఎవరైనా కూడా ఏం చేస్తారంటే జేపీజీలో సేవ్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ బల్బ్ ఆఫ్ అని ఇచ్చాను, ఇక్కడ ఫైల్ టైప్ జేపీజీ తీసుకున్నాను, సేవ్ చేశాను. ఓకే, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే చూడండి సేవ్ చేసేటప్పుడు ఫ్లాష్ అయింది ఒకటి, బ్యాక్గ్రౌండ్ వైట్, ఆటోమేటిక్గా వైట్ వేసేసింది అది. సో ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేయండి, ఏమైంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చి కూర్చుండిపోయింది. మనకి బ్యాక్గ్రౌండ్ ఏది ఉండకూడదు అన్నాం, కానీ ఎప్పుడైతే మనం కష్టపడి మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని దాన్ని అరేంజ్ చేసాం, కానీ దాన్ని సేవ్ చేసినప్పుడు మళ్ళీ ఏమైంది, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వైట్ డిఫాల్ట్ వచ్చేసింది. ప్రాబ్లం అర్థమైంది కదా. మనం 2 రకాల ఫైల్ టైప్స్లో సేవ్ చేయొచ్చు అన్నాం, ఒకటి జేపీజీ, ఇంకోటి పిఎన్జీ. జేపీజీలో సేవ్ చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా మనకు మళ్ళీ డిఫాల్ట్గా మనం ఏ బ్యాక్గ్రౌండ్ మీరు ఇవ్వకపోయినప్పటికీ కూడా డిఫాల్ట్గా అది వైట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేస్తుంది. అలాగంటే ఏ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయ్యలేదు, ఆటోమేటిక్గా వైట్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకుంటుంది. సో మనకి జేపీజీ ఫార్మాట్ ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ పేజెస్లో పేజ్ని ఫోటోని బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఏది వైట్ కూడా లేకుండా మనకి ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి ఉన్న మార్గం ఏంటంటే పిఎన్జీ ఫార్మాట్ అంటాం. సో ఇక్కడ పిఎన్జీ అన్నది తీసుకొని ఇప్పుడు దీనికి బల్బ్ ఆఫ్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ ఫైల్ని ఓపెన్ చేయండి మీరు. జేపీజీ ఓపెన్ అయింది మనకి, బల్బ్ ఆఫ్, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, పిఎన్జీ. ఆల్ట్ ఎంటర్ కొడితే ఆ ఫైల్ ఫార్మాట్ ఎందులో ఉందో తెలుసు. చూడండి బ్యాక్గ్రౌండ్ సేమ్ ఏమీ లేకుండా ఉంది కదా. సో ఇలా మూవ్ చేసినప్పుడు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కదలకుండా ఉంటుంది, ఏది ఉండదు. ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి, ఇది మూవ్ చేయడానికి ట్రై చేయండి, అసలు మూవే అవ్వదు. ఇది అన్లాక్ చేసి మూవ్ చేస్తే ఇదిగోండి బ్యాక్గ్రౌండ్తో సహా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా ఓన్లీ ఇది ఒకటే మూవ్ అవుతుంటేనే అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ బాక్స్లు ఉన్నాయి కదా, అవి ఉండేప్పటికి మీరు కన్ఫ్యూజ్ అవుతారని వివరంగా చెప్తున్నా. ఆ లేయర్ని, ఈ బల్బ్ ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ చేస్తుంటే అదొకటే మూవ్ అవ్వాలి. అలాగంటే ఎలా మూవ్ అయింది అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే దానికి. సో టాపిక్ క్లియర్ కదా. ఇక్కడ స్టెప్, జస్ట్ ఏ మినిట్. సో సేవ్ ఫైల్ టైప్ మస్ట్ బి పిఎన్జీ ఫార్మాట్. ఎందుకని, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది, ఇన్ ఆర్డర్ టు గెట్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా తీసుకోవాలంటే కంపల్సరీ మనం దాన్ని పిఎన్జీ ఫార్మాట్లోనే సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అసలు మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కమాండ్ ఏం చెప్పాం, మ్యాజిక్ ఎరేజర్ తీసుకోమన్నాం. ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ తీసుకోండి, రైట్ క్లిక్ చేసి మ్యాజిక్ ఎరేజర్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి వైట్ ఏరియాలో ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే ఇలా సేవ్ చేసేయచ్చా, మనకి ఇది ప్రాబ్లం కదా. ఎలా సేవ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఒకటే ఫైల్ కింద అవుతుంది. మనకి ఎలా కావాలి, 2 ఫైల్స్ కింద రావాలి. ఓకే, 2 ఇమేజ్లు వేరు రావాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, మీరు ఇది ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఎఫ్ కొడితే ఫుల్ స్క్రీన్ మోడ్ నుంచి ఇలా టాగిల్ అవుతూ ఉంటుంది. ఫుల్ స్క్రీన్ మోడ్ నుంచి నార్మల్ మోడ్లోకి ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అని చెప్పి తీసుకోండి. ఒకటే ఫైల్ 2 ఫైల్స్ కూడా ఇక్కడ కంట్రోల్ మైనస్, అలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్. ఫోటోషాప్లో ఏదన్నా స్క్రీన్ని జూమ్ ఇన్ ఆర్ అవుట్ ఏం చేయాలి, కంట్రోల్ మైనస్ అండ్ ప్లస్, ఏది కావాలంటే అదే. ఓకే, సో ఇప్పుడు మనకేం కావాలంటే ఇది ఒక ఇమేజ్ కావాలి, దీన్ని క్రాప్ చేసేయండి. ఓకే, ఇది సేవ్ చేసుకోండి. క్లియర్, ఆఫ్ వరకు మనకి ఇబ్బంది ఏం లేదు. పిఎన్జీ బల్బ్ ఆఫ్.
ఆల్రెడీ ఇది ఓపెన్ అయ్యి ఉంది, ఎంతవరకు ఫైల్ అంటున్నాడు, అది క్లోజ్ చేసేసి బల్బ్ ఆఫ్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, మీరు అనుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఇటు పక్క క్రాప్ చేసేసి దీన్ని బల్బ్ ఆన్ అని పెట్టేస్తే అయిపోయింది కదా అని, అంతేనా? బల్బ్ ఆన్. కానీ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిని నేను ఒక ఫైల్లోకి తీసుకెళ్ళాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ రెండు ఒకే చోట రావాలని లేదు అది. సో మీరేం చేయాలంటే ఈ ఫైల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బల్బ్ని తీసుకొచ్చి కరెక్ట్గా పొజిషన్ ఇక్కడ పెట్టండి ఇలా. ఓకే, ఈ పొజిషన్కి వచ్చిందా లేదా అనేది మనకి కావాలి. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ కరెక్ట్గా ఎక్కడ ఉందో ఈ పాయింటెడ్ టూల్ తీసుకొని ఇలా కరెక్ట్గా అదే బల్బ్ మీద పెట్టాలి. మనకి ఇక్కడ కొద్దిగా తేడా ఉన్నా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగానే ఉందనిపించింది అనుకోండి, ఆన్ ఆఫ్ మామూలుగా ఇక్కడ మనం లేయర్ ఆన్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఇలా క్లిక్ చేసినప్పుడు బల్బ్ కొద్దిగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఆన్ ఆఫ్ అవడం కాదు, బల్బ్ ఇమేజ్ చేంజ్ అవుతుంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఒకే లొకేషన్లో లేవు రెండు. సో ఇలా చేయాలంటే రెండు కూడా ఒకే పాయింట్లో కరెక్ట్గా రావాలి అంటే కనుక కొద్దిగా ఇలా మీరు ఎక్స్ప్లోర్ చేసి కరెక్ట్గా సెటప్ చేయాలి. కానీ ఇలా చేసే బదులు కరెక్ట్గా ఇలా మీరు సెట్ చేయగలిగితే ఓకే, సింపులే. ఓకే, కరెక్ట్గా తీసుకెళ్ళి కూర్చోబెడితే సరిపోతుంది. కానీ ఒకవేళ అలా ఏమైనా ఇంకా ప్రాబ్లంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే దీని సైజు తేడాగా ఉంటుంది, దీని సైజు తేడాగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకటే సైజు దొరికినాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ అలాగా అంటే వేరే సైజెస్ దొరికినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క ఇక్కడ చూడండి, ఇక్కడ ఒపాసిటీ అని చెప్పి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ ఒపాసిటీని తగ్గించండి దీన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఇలా తగ్గిస్తుంటే ఈ ఇమేజ్ యొక్క ఈ ఫ్రంట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ యొక్క ఒపాసిటీ అది లైట్గా, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏముంది అన్నది ట్రాన్స్పరెంట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి ట్రాన్స్పరెంట్ కమాండ్ అది. ఓకే, సో జస్ట్ మినిట్. సో ఇక్కడ ఒపాసిటీని ఈ విధంగా తగ్గించేసుకొని మీకు ట్రాన్స్పరెంట్గా ఉంచుకోండి, బ్యాక్గ్రౌండ్ కనబడేటట్టు. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టి ఈ కరెక్ట్గా అదే సైజుకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇది పైకి జరిపాం అనుకోండి, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ ఇది తేడా ఉంది అన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు పైకి కిందకి మూవ్ చేస్తున్నాం అనుకోండి, చూడండి ఇది వెళ్ళి కరెక్ట్గా ఆ ఇమేజ్ ఓవర్లాప్ అయిందా లేదా అన్నది ఇక్కడ మీకు ఐడెంటిఫై అయిపోతుంది. ఏదో ఒక పాయింట్ని అబ్జర్వ్ చేయండి మీరు. నేను బాటమ్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ బ్లాక్ పాయింట్ని. ఇది వెళ్ళి ఇందులోకి వెళ్ళి అలా కూర్చునేదాకా సెట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, లేకపోతే ఇంకొద్దిగా ఒపాసిటీని మార్చుకుంటే వెళ్ళండి. డైరెక్ట్గా కీబోర్డ్ మీద 10, 20, 30 ఇలా కొట్టామనుకోండి, ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి ఇలా డ్రాక్ చేసే బదులు ఈ బార్ని డైరెక్ట్గా ఈ లేయర్ మీద కర్సర్ ప్లేస్ చేసి 10 అని కొట్టామనుకోండి, ఒపాసిటీ 10లోకి వస్తుంది. 20, 30, 40, 70 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు నేను ఒపాసిటీని 60లో ప్లేస్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు కరెక్ట్గా ఇదే పొజిషన్కి వచ్చింది. ఓకే, తేడా లేదు కదా, ఇలా తేడా ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంతే. కరెక్ట్గా యాక్యురేట్గా ఉందా లేదా రెండు పొజిషన్స్. ఇప్పుడు 100% ఒపాసిటీ పెట్టేయండి. ఓకే, సో ఇప్పుడు ఆన్ ఆఫ్ చేసి చూడండి. ఓకే, సో అలా మీకు అది డిస్ప్లే అవ్వాలి. కొద్దిగా ఏమైనా ఇమేజ్ మూమెంట్ తేడా ఉంది అని అనిపిస్తుంటే, ఇమేజ్ మూవ్ అయినట్టు తేడా ఉంది అని అనిపిస్తే మళ్ళీ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ మళ్ళీ చేసుకొని, ఓకే, కంట్రోల్ టీ సైజ్ అందుకది ఇమేజ్ సైజ్ని ఇంకొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఇటు పక్కన లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది, ఇది కొద్దిగా ప్రాక్టీస్ మీద కానీ మనకి ఇది అవ్వదు. కంట్రోల్ టీ కొట్టడం, సైజ్ మార్చడం చూసుకుంటే వెళ్ళటం. ఓకే, సో చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఆన్ ఆఫ్ ఇది అవుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆన్ ఆఫ్ ఇక్కడ తెలిసిపోతుంది కదా, లేయర్ అన్ని ఇంకా మనకి HTML ప్రాజెక్ట్తో పని ఉంది అనుకోకండి. ఇక్కడ మనం ఫోటోషాప్లో ఉన్నాం, ఆ లేయర్ని ఆన్ ఆఫ్, ఆ లేయర్ని హైడ్ చేస్తున్నాం, అన్హైడ్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే మన ప్రాజెక్ట్ కూడా అంతే, హైడ్ అన్హైడ్. అయితే అది HTML బటన్ ద్వారా జరగాలి.
ఓకే. సో, వెబ్‌సైట్‌లో జరగాలి. వాడికి ఒక ఫోటోషాప్ ఇచ్చి ఈ ఆన్ చేయాలంటే ఇది, ఆఫ్ చేయాలంటే ఇది అని చెప్పి మనం చెప్పలేం కాబట్టి, మనకి ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఆ బటన్ క్లిక్ చేయంగతోటే వాడికి ఆన్, ఆఫ్ అన్నది జరగాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా చేస్తున్నాం మనం. ఓకే. సో, ఇక్కడ కమ్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ దీన్ని పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఈ లేయర్స్ 2 మెర్జ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ ఈ కొడితే 2 లేయర్స్ మెర్జ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 2 లేయర్స్ విడివిడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇది సేవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో మనకు పని లేదు కదా, ఈ 2 లేయర్స్ కలిపేయాలి. కలపడానికి కంట్రోల్ షిఫ్ట్ ఈ అనేది కొడితే ఆటోమేటిక్గా 2 లేయర్స్ మెర్జ్ అయిపోతాయి. ఇప్పుడు పిఎన్జీ అని ఇచ్చి మనకి ఇందాక ఏ ఫైల్ని సేవ్ చేసాం, ఆఫ్ ఫైల్ని, ఇప్పుడు ఆన్ ఫైల్ని సేవ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు ఉంది కాబట్టి ఓవర్ రైట్ అడిగింది, నేను ఓవర్ రైట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సిన ఈ ఆన్ ఆఫ్ చేయడానికి మనకి కావాల్సిన 2 ఇమేజ్ని ఫోటోషాప్లో మనం రెడీ చేసుకున్నాం ఫోటోషాప్ ద్వారా. సో ఇప్పుడు దాకా మనం చూసిన ప్రాసెస్ ఏంటి, ఒకటి ఫైల్ని ఏ విధంగా మనం ఇమేజ్ గూగుల్లోకి వెళ్ళి మనకి కావాల్సిన ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో హెచ్డి ఇమేజ్ అని టైప్ చేయండి. ఇమేజ్ గూగుల్ అంటే ఏంటి, ఇంతకీ అది ఒక సెర్చ్ ఇంజిన్. మామూలుగా డైరెక్ట్గా గూగుల్ అని చెప్పి కొట్టారనుకోండి, ఏమవుతుంది, బల్బ్ అని కొడితే కనుక ఇక్కడ టెక్స్ట్ కనబడుతుంది, ఫొటోస్ కనబడతాయి, కానీ ఎక్స్క్లూజివ్లీ ఇమేజ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఇమేజ్ గూగుల్ అని చెప్పి టైప్ చేసినప్పటికీ కూడా మీకు డైరెక్ట్గా ఇమేజ్ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు బల్బ్ అని కొడితే టెస్ట్ మ్యాటర్ ఇలాంటివి ఏం కాకుండా ఓన్లీ ఇమేజ్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఈ విధంగా మనం ఫోటోషాప్లో మనకు కావాల్సిన ఇమేజ్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకున్నాం. కాపీ చేసి దాన్ని ఫోటోషాప్లో పేస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా అరేంజ్ చేసేసి మ్యాజిక్ ఎరేజర్ ద్వారా బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి దాన్ని పిఎన్జీ కరెక్ట్గా రెండింటిని క్రాప్ చేసుకొని విడివిడిగా 2 ఫైల్స్ని కూడా విడివిడిగా కట్ చేసి లేదా క్రాప్ చేసుకొని 2 ఫైల్స్ని కూడా మనం దాన్ని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు మన జేపీజీకి పిఎన్జీకి వేరియేషన్ ఏంటి అన్నది ఐడియా వచ్చింది కదా. జేపీజీ ఇస్తే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ కూడా సేవ్ అయిపోతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు మ్యాజిక్ ఎరేజర్ ద్వారా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పటికీ కూడా అది వైట్ బ్యాక్గ్రౌండ్ని వేసేసుకుంటుంది. కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ రాకుండా ఉండాలంటే కంపల్సరీ పిఎన్జీ ఫార్మాట్లోనే దాన్ని సేవ్ చేయాలి. ఓకే, సో మన ప్రాజెక్ట్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. మనకి కావాల్సిన అంటే ఇదంతా ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ముందు ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి కదా. సో రా మెటీరియల్లో మనకి ఫస్ట్ రా మెటీరియల్ ఏంటి, బల్బులు. సో ఈ బల్బులు అన్నవి రెడీ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ పేజ్ సెటప్ అంతా, హెచ్టిఎంఎల్ కోడింగ్ రాయాలంటే విజువల్ స్టూడియోని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.